Group 1 mains is all about answer writing. So answer writing ki oka perfect strategy undali students ki. So దాని గురించి ఏం చెప్తారు? చాలా ఇప్పుడు మనం ఎంతసేపు నుంచి మనం మాట్లాడుకుంది అదే అండి. ఇప్పుడు ఏంటి అంటే ఈ 100 డేస్లో మనం ప్రిపరేషన్ పూర్తి చేసిన తర్వాత రైటింగ్ ప్రాక్టీస్ చేయాలి. అందులో పాటించవలసిన టెక్నిక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. కారణం ఏంటి అంటే ఆ టెక్నిక్ మీరు హౌ టు అటెంప్ట్ ఎ క్వశ్చన్ అనేటువంటి తెలిసినటువంటి అభ్యర్థికి మనకి 6-7 మార్కులు పడతాయి. అదే అలాంటిది కాకుండా వీళ్ళు జనరల్గా రాసేసారంటే 5-6 మార్కులు పడతాయండి. ఒక ప్రశ్నలో 1 మార్కు తేడా వచ్చినా 15 ప్రశ్నలో 15 మార్కులు తేడా వస్తుంది. 6 పేపర్లో అంటే ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉండేటువంటి 5 పేపర్లు కాబట్టి దాదాపు మీకు 75 మార్కులు 90 మార్కులు డిఫరెన్స్ అనేటువంటి మనకు కనిపించిపోతుందండి. కాబట్టి మనకి చాలా ప్రాబ్లం అవుద్ది. కాబట్టి ఆన్సర్ టెక్నిక్ ఎలా ఉండాలి? లెట్ మీ టెల్ యూ అండి. ఈరోజు మీరు ఈ వీడియోని మీరు సేవ్ చేసుకోండి, నా మాటలను అండర్లైన్ చేసుకుని నోట్ చేసుకుని అండర్లైన్ చేసుకోండి, ఫాలో కండి 100%. మీకు ఎవరు ఏం చెప్పినా సరే ఫస్ట్ మీరు ఆ యొక్క ఆన్సర్ టెక్నిక్లో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీరు ఒక స్ట్రక్చర్ని ఫాలో కావాలి. స్ట్రక్చర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఏంటి ఆ స్ట్రక్చర్ అంటే ఇంట్రడక్షన్ అనేటువంటిది ఇచ్చినటువంటి క్వశ్చన్లో అది చదివిన వెంటనే మీకు టైం పడుతుంది. 1 మినిట్ ఆ క్వశ్చన్ అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది. అండర్లైన్ చేసుకోండి. క్వశ్చన్ చదివిన తర్వాత అండర్లైన్ చేసుకుని ఒక చిన్న ఇంట్రడక్షన్ ఇవ్వండి. వాట్ యు ఆర్ గోయింగ్ టు రైట్ అబౌట్ ఇట్. ఒక చిన్న ఇంట్రడక్షన్ ఇవ్వండి. ఇంట్రడక్షన్ ఇచ్చిన తర్వాత బాడీ ఉండాలి. అంటే ఆ ఆన్సర్కి హిట్ ద నెయిల్ అన్నట్టు. హిట్ ద నెయిల్ అంటే డైరెక్ట్, నో బీటింగ్ అరౌండ్ ద బుష్. ఆ కంటెంట్ ఏదైతే ఉందో కంటెంట్ బాడీలో వచ్చేయాలి. అండ్ కంక్లూజన్ కంపల్సరీ ఇవ్వాలి. అంటే ఫస్ట్ 1 పారాగ్రాఫ్ ఇంట్రడక్షన్, తర్వాత పారాగ్రాఫ్ ఏదైతే ఉందో పారాగ్రాఫ్ కానీ ఆ బాడీ కానీ అది బాడీ అండ్ మెయిన్ ఆన్సరు, అండ్ లాస్ట్ పారాగ్రాఫ్ కంక్లూజను. ఇది కంపల్సరీ. కంక్లూజన్ అనేటువంటిది కూడా ఎలా కంక్లూడ్ చేయాలి అంటే సాధారణంగా మీకు చెప్తూ ఉంటారు కంక్లూడ్ సూటబుల్లీ అంటారు. అంటే ఇచ్చినటువంటి ప్రశ్నకు మీరు ఒక పాజిటివ్గా క్లోజ్ చేయాలి. పాజిటివ్గా క్లోజ్ చేయడం కానీ లేదా ఒక డిప్యూటీ కలెక్టర్ గానో ఒక బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వ అధికారి గానో ఆ సమస్యకు సమాధానం ఏమై ఉంటుంది అనేటువంటిది మీరు చెప్తూ ఏదైనా కరెంట్ అప్డేట్ కూడా ఉంటే దాన్ని జస్టిఫై చేసి కంక్లూడ్ చేసేయండి. ఇది క్వశ్చన్ ఆన్సరింగ్ టెక్నిక్లో పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 నన్ను అడిగితే నేనేమంటానంటే మీరు ఆ ఆన్సర్ని మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు సైడ్ హెడ్డింగ్స్ యూజ్ చేయండి. చాలామందికి డౌట్ ఏంటి అంటే సైడ్ హెడ్డింగ్స్ పెట్టచ్చా పెట్టకూడదా? ఇది గ్రూప్ 1 ఎగ్జామినేషన్ కదా. ఖచ్చితంగా సైడ్ హెడ్డింగ్స్ పెట్టండి. సైడ్ హెడ్డింగ్స్ సూటబుల్గా పెట్టడం వల్ల ఏంటి అంటే మీరు ఏం చెప్తున్నారనేటువంటిది క్లియర్గా అర్థమైపోతుందండి. సో ఇంట్రడక్షను, బాడీలో సైడ్ హెడ్డింగ్స్, కంక్లూజను చాలా నీట్గా కనిపిస్తుందండి. ఎస్సే కూడా మీ యొక్క ఆన్సర్ కూడా చాలా ప్రజెంటేషన్ చాలా బాగుంటుంది. థర్డ్ టెక్నిక్ ఏంటి అంటే స్టిక్ టు వర్డ్ లిమిట్. మీరు ఆ వర్డ్ లిమిట్ 10 మార్కులకి పేజ్ ఇన్నర్ ఏదైతే ఉందో ఆ పేజ్ ఇన్నర్లో మనం చెప్పిందే చెప్పి మళ్ళీ తిప్పి ఎక్స్ప్లెయిన్ చేయడం అనేటువంటిది అకాడమిక్ స్టైల్. అక్కడ అలా కాదు. మీ దగ్గర ఉన్నటువంటి వాస్ట్ నాలెడ్జ్ని తక్కువ పదాలతో ఎక్కువ ఎక్స్ప్రెసివ్గా ఎలా చెప్పాలి అనేటువంటి చాలా ఇంపార్టెంట్. అది థర్డ్ టెక్నిక్, స్టిక్ టు యువర్ వర్డ్ లిమిట్. ఆ వర్డ్ లిమిట్లోనే మొత్తం ఇన్ఫర్మేషన్ మీరు అక్కడ చూపించగలగాలి. నెంబర్ 4, ఇలాంటివి మీకు సాధ్యం కావాలి అంటే ఈ దేని హెల్ప్ తీసుకోవాలంటే నెంబర్ 4 పాయింట్ హెల్ప్ తీసుకోవాలి. అది ఏంటంటే డయాగ్రమెటికల్ అండ్ పిక్టోరియల్ రిప్రజెంటేషన్ ఆఫ్ యువర్ ఆన్సర్. మీకు ఏదన్నా కాన్సెప్ట్ ఉన్నా కానీ లేకపోతే ఏదైనా డిస్టింగ్విష్ చేయాలన్నా కానీ నీట్గా ఇక్కడ ఒక సర్కిల్ వేయండి, ఇక్కడ ఒక సర్కిల్ వేయండి, దాని ఫ్లో చార్ట్ చూపించండి. లేకపోతే ఇప్పుడు జాగ్రఫీ గురించి మీరు మాట్లాడుతున్నారంటే ఇండియా బొమ్మ వేయండి. అండ్ రిసోర్సెస్, మినరల్ రిసోర్సెస్ ఈ ఏరియాలో ఉన్నాయని మార్క్ చేయండి. ఇలాగా మీరు ఈ డయాగ్రమెటికల్గా కనుక మీరు ఆన్సర్ని ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే మీ ప్రజెంటేషన్ చాలా బాగుంటుంది అండ్ మోస్ట్ పవర్ఫుల్ ఎక్స్ప్రెషన్ అనేటువంటిది వస్తుందండి. అండ్ పాయింట్ నెంబర్ 5, యూజింగ్ టెర్మినాలజీ అండ్ జార్గాన్స్ ఇన్ పర్టికులర్ సబ్జెక్ట్. మీ సబ్జెక్ట్లో ఇప్పుడు సపోజు జాగ్రఫీ ఉన్నది, జాగ్రఫికల్ టెర్మినాలజీ వాడాలి. ఎకానమీ ఉంది, ఎకనామిక్ టెర్మినాలజీ వాడాలి. సోషియాలజీ ఉంది, సోషలాజికల్ టెర్మినాలజీ వాడాలి. హిస్టరీ ఉంది, హిస్టారికల్ టెర్మినాలజీ వాడాలి. అంటే ప్రతి సబ్జెక్ట్కి సంబంధించినటువంటి పదకోశం ఏదైతే ఉందో ఆ పదకోశం అనేటువంటిది ఖచ్చితంగా మీరు వాడినట్లయితే సబ్జెక్ట్ జనరలైజ్ కాదు. లేకపోతే మీ ఆన్సర్ ఏమైపోతుందంటే జనరలైజ్ అయిపోతుంది, ఇంప్రెషన్ పాడవుతుంది, మీ ఆన్సర్ యొక్క వెయిట్ తగ్గిపోతుందండి. కాబట్టి యూజింగ్ జార్గాన్స్ ఈజ్ ద 5th టెక్నిక్.
సిక్స్త్ టెక్నిక్ ఏంటి అంటే సిక్స్త్ టెక్నిక్ మీరు అక్కడ ఇచ్చినటువంటి ఆ క్వశ్చన్లో ఉన్నటువంటి వీటినన్నిటిని ఉపయోగించుకోవడంతో పాటు మీరు జాగ్రత్తగా ఆ యొక్క డేటా అనేటువంటిది వాడాలి, సబ్స్టాన్షియేట్ చేయాలండి, జనరలైజ్ చేయొద్దండి. సపోజ్ ద ఎబ్రివేషన్స్ వేరియస్ నిర్వచనాలు ఉంటాయండి, ఆ నిర్వచనాలు డెఫినిషన్స్ గివెన్ బై వేరియస్ ఫేమస్ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్. ఆ సబ్జెక్ట్ సైంటిస్టులు ఎవరైతే ఉంటారో ఆ యొక్క సైంటిస్టులు ఇచ్చినటువంటి నిర్వచనాలను కోట్ చేస్తూ మీరు ఆ డిస్క్రిప్షన్ అనేటువంటిది ఇచ్చిన డెఫినేషన్ అనేటువంటిది ఇస్తే చాలా బాగుంటుంది. అలాగే వేరియస్ నేషనల్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఇచ్చినటువంటి డేటాని మీరు అక్కడ కోట్ చేయడం వలన మీరు మాట్లాడుతుంది గాల్లో మాట్లాడడం లేదు, విత్ స్పెసిఫిక్ ఎగ్జాంపుల్స్ యు ఆర్ టాకింగ్ అనేటువంటి విషయం అర్థమవుతుంది. సో మీ ఆన్సర్ యొక్క వే టు సబ్జెక్ట్ ప్రొఫెషనలిజం కనిపించాలి అంటే మీరు ఏం చేయాలి, ఆ యొక్క ఆన్సర్లో ఇంటర్నేషనల్ అండ్ నేషనల్ ఆర్గనైజేషన్స్ ఇచ్చినటువంటి డేటాని, సపోజ్ ఇప్పుడు మనం వైలెన్స్ ఎగెనిస్ట్ ఉమెన్ గురించి మనం ఎస్ఏ రాస్తున్నామో లేదా ఒక క్వశ్చన్ రాస్తున్నామో అంటే అక్కడ ఎన్సిఆర్బి డేటా మీరు కోట్ చేయవలసి ఉంటుందండి, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వాళ్ళు ఇచ్చినటువంటిది. అలాగే మనం ఉమెన్ గురించి డిస్కస్ చేసినప్పుడు నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 5th రిపోర్ట్ని కోట్ చేయవలసి ఉంటుంది. ఇలాగా ఈ టెక్నికల్, అలాగే యుఎన్ఓ ఏం చెప్పింది, లేకపోతే యునెసెఫ్ ఏం చెప్పింది, ఇంటర్నేషనల్ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ డ్రగ్స్ అండ్ క్రైమ్స్ ఆఫీస్ వాళ్ళు ఏం చెప్తున్నారు ఈ యొక్క హ్యూమన్ ట్రాఫికింగ్ గురించి, ఇలాగా మీరు డేటా అనేటువంటిది ప్రొవైడ్ చేయడం వలన మీ ఆన్సర్లో ప్రొఫెషనలిజం అనేటువంటిది కనిపిస్తుందండి. సో ఇలాంటి టెక్నిక్లు మీరు ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్ ద్వారా లేదా కోచింగ్ ద్వారా ఈ షార్ట్ టైంలో కనుక మీరు అప్లై చేసినట్లయితే ఖచ్చితంగా మీరు సక్సెస్ అనేటువంటిది పొందుతారు. ఈ నేను చెప్పినటువంటి టెక్నిక్లు మీరు ఫాలో కండి అండ్ ఖచ్చితంగా మీరు గ్రూప్ 1లో విజయం సాధిస్తారండి. ఓకే సార్.